నమస్తే ఫ్రెండ్స్. సో, ఈ వీడియోలో నా ఛానల్ అప్డేట్ చెప్తాను. అలాగే నా లైఫ్ స్టోరీ కూడా చెప్తాను. నేను పుట్టిందెక్కడ, పెరిగిందెక్కడ, నా ఫెయిల్యూర్సు, నేను ప్రజెంట్ జాబ్ ఏం చేస్తున్నాను, అలాగే నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏమేం చేయాలనుకుంటున్నాను, ఏం కథ అన్ని వీడియోలు చెప్తా ఫ్రెండ్స్. సో, ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో, యాక్చువల్గా నేను పుట్టింది కడపలో ఫ్రెండ్స్. కడపలో ఉండిమిట్ట దగ్గర కొత్త మాదరం ఊరు ఉంటుంది. ఆ ఊర్లో పుట్టింది. సో, యాక్చువల్గా ఆ ఊర్లోనే పెరిగాను, స్కూలింగ్ అంతా. ఆ తర్వాత మా 5th మా డాడీ చనిపోయినాడు. ఆ తర్వాత మా అమ్మ కోవిడ్కి వెళ్ళింది. సో, నేను మా సిస్టరు వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాము. వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. అలాగా పెరిగినాము. అలాగే ఉంటూ వాళ్ళ ఇంట్లో పని చేస్తూ అంటే మేము పద్మశాలి బేసిక్గా, అంటే మొగ్గలు నేస్తూ ఉంటాము. అలాగా మొగ్గలు నేస్తూ ఉంటారు. మేము అప్పుడు రాట్నం అంటాం కదా, రాట్నం తిప్పుతా అవి కండీలు అంటారు, అవి నేను చుడతా ఉండేవాడిని. అలాగా వంటలో కొద్దిగా పని చేస్తూ స్కూల్కి వెళ్తూ వాళ్ళు చదువుకుంటా ఉన్నాం. యాక్చువల్గా వాళ్ళకు వంటలో వాళ్ళు చూసుకునేందుకు ఇంత అమౌంట్ ఇవ్వాలని వాళ్ళకి అమౌంట్ ఇస్తూ ఉన్నాం మంత్లీ. అలాగా అమ్మ కువైట్లో ఉండి డబ్బులు పంపిస్తూ ఉన్నింది. అలా చదువుకుంటా ఉన్నాం. అలాగా 10th క్లాస్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఏం చేయాలో నాకు తెలియదు. 10thలో 9.3 పాయింట్స్ వచ్చినాయి. మా స్కూల్కి నేనే ఫస్ట్. అయితే ఆ తర్వాత నేను నెక్స్ట్ ఏం చేయాలో మనకు తెలియదు. మాకు ఇంటర్మీడియట్ తీసుకోవాలా, డిప్లొమా తీసుకోవాలా ఏం తెలియదు. అప్పుడు నా క్లాస్మేట్ వేరే వాడు డిప్లొమా తీసుకోవడానికి ఎగ్జామ్ రాస్తా ఉంటే నేను కూడా అటే వెళ్ళినా. నేను కూడా అట్లే డిప్లొమా తీసుకున్నా వాటితో పాటు. అలాగా డిప్లొమా సివిల్ తీసుకున్నా. అలాగే సివిల్ రాజంపేట సైడు ఆకేపాడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది, అక్కడ చదువుకున్నా. ఆ తర్వాత డిప్లొమా అదే ఊర్లో కొత్తమారంలో ఉండి ఆడికి వెళ్తూ చదువుకుంటా ఉండేవాడిని. అలా అయిపోయింది. డిప్లొమా అయిపోయింది. ఇంకా బీటెక్ ఎక్కడ చేయాలనుకుంటా ఉండి ఆ నుంచి వచ్చేసిన. అప్పుడు ఇంకా కర్నూలులో షిఫ్ట్ అయినాం అప్పుడు నుంచి. సో, ఇప్పుడు యాక్చువల్ ప్రజెంట్ కర్నూలులో ఉన్నా. అప్పుడు ఇంకా నుంచి కర్నూలు షిఫ్ట్ అయ్యి కర్నూలులో చదువుకుంటా ఉన్నాం, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో. అలాగా చదువుకుంటా ఉన్నాం బీటెక్. నాకు అప్పుడు అంత పెద్దగా తెలియదు. తర్వాత బీటెక్ తర్వాత ఏం చేయాలో ఏం తెలియదు. అలాగ బీటెక్ ఏమో అలాగా 4 years చదువుకుంటాను. అలా 4th yearలో గ్రామ సచివాలయం జాబ్స్ పడినాయి. అప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో, జగన్ గవర్నమెంటు. అలాగా ఇది కూడా అంతే. మా ఫ్రెండ్ అప్లై చేసినాడు, నేను అట్లా జాబ్ రాసినాం. అనుకోకుండా జాబ్ వచ్చింది. సో, ఇంకా జాబు అప్పటి నుంచి బీటెక్ నుంచి ఈ జాబ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాయి. అలాగా అప్పటి నుంచి ఈ జాబ్ చేస్తున్నా ఫ్రెండ్స్. చేస్తున్నా. నాకేమో ఇంకా ఈ జాబు ఇష్టం లేదు. అంటే ఎందుకో అప్పటి నుంచి ఇంకా నేను ఫస్ట్ కాంచి అప్పుడు కరోనా టైము. అప్పటి నుంచి నేను స్టాక్ మార్కెట్ కొద్దిగా ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంటే అప్పుడు కరోనా టైంలో అలాగా స్టాక్ మార్కెట్ వీడియోస్ చూస్తూ అలా ట్రేడింగ్ చేస్తూ ఉన్నా. అలా 2 years అది చేస్తూ ఉన్నా. అలాగా చేస్తూ ఉన్నా. అది కొద్దిగా నాకు కొద్ది రోజులు ప్రాఫిట్ వస్తూ ఉంది. తర్వాత కొద్ది రోజులు మళ్ళీ లాస్ వస్తూ ఉంది. మళ్ళీ తర్వాత ఇట్లా కాదని మళ్ళీ ఒక 50,000 అప్పు తీసుకుని మరి ఇప్పుడు అట్లా చేసిన. అదేమైందంటే డబ్బులు మొత్తం పోయింది. ఆ డబ్బులు పోయింది. నేను నా శాలరీలో వచ్చిన డబ్బులు కూడా దానిలో పెట్టి అది కూడా అట్లా కొద్దిగా పోయింది. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పినాను మా ఛానల్లో, ఇట్లా నాకు స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చింది అని. సో, అలాగా స్టాక్ మార్కెట్లో అలా ఫెయిల్యూర్ అయినా. సో, ఇది మనకు కాదులే, ఇది ఇట్లా చేయలేము, ఇది సపరేట్ మనం ఫుల్ టైం చేయాలా, జాబ్ మేనేజ్ చేయాలని అనుకొని దాన్ని పక్కన పెట్టేసిన. సో, ఆ తర్వాత ఇట్లా కాదులే, మనం ఈ జాబ్ నుంచి వెళ్ళిపోవాలంటే ఇట్లా మనం అనుకొని నేను ఇంకా సాఫ్ట్వేర్ జాబు కోసమని ట్రై చేస్తూ ఉన్నా. అలాగా ఒక 6 months ట్రై చేసిన. మనం ఎవరైనా కొద్దిగా చిన్నగా సంథింగ్ టెస్టింగ్ అలాంటివి స్మాల్ జాబ్స్ చేసింటే సరిపోయిండు సాఫ్ట్వేర్ సైడు. నేను అట్లా కాకుండా డైరెక్ట్ బిగ్ డేటా ఇంజనీర్ అని ఆ జాబ్కి అప్లై చేసిన. ఆ జాబ్ కోసం కోచింగ్ తీసుకొని 20,000 డబ్బులు కట్టి మరి ఆన్లైన్లో అది నేర్చుకుంటా ట్రై చేసిన. దానికేమో దాని ప్రోగ్రామింగ్ ఎక్కువ కావాలా, ఇప్పుడు నేర్చుకోవాలా, ప్లస్ డిఫరెంట్ టూల్స్ సాఫ్ట్వేర్స్ అన్నీ ఐడియా ఉండాలా. నాకేమో అసలు ప్రోగ్రామింగే రాదు. ఎందుకంటే నేను తీసుకుని సివిల్.
అసలు బేసిక్ ఐడియా లేకుండా నేను ఒకేసారి అంత దూరం అంత పెద్దగా ఆ జాబ్ కోసం ట్రై చేస్తా ఉన్నా. అది వర్కౌట్ కాల. 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకొని తర్వాత నౌకరీలో దాంట్లో అప్లై చేస్తా ఉన్నా. కాల్స్ ఏమో రాలా. 2-3 ఈమెయిల్స్ మార్చి మరీ ట్రై చేసిన. దాంట్లో మళ్ళీ కాల్స్ రాలా ఎందుకో. ఆ తర్వాత ఇది కాదులే మనకు అనుకొని దాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఎట్లబ్బా ఇంకా అనుకుంటా ఉండగా మళ్ళీ ఏమైందంటే పొద్దుటూరులో వర్క్ చేస్తా ఉన్నా ఫ్రెండ్స్ చెప్పాలంటే. అప్పుడు అక్కడ వర్క్ చేస్తా ఉన్నా. అది అప్పటికి ఒక కంపెనీ వచ్చింది, SSS డెవలపర్స్ అని. ఆ కంపెనీలో డబ్బులు పెట్టినాం, దాంట్లో లాస్ అయినాం. 2,75,000 ఇంకా ఎక్కువే లాస్ అయినా. సో దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసినారు ఫ్రెండ్స్ మా ఛానల్లో, ఒకసారి చూడండి. లాస్ వచ్చింది. అది ఆ కంపెనీలో పెట్టినాను. అట్లా వాళ్ళు మోసం చేసినారు. కుదురులో అమౌంట్ ఇచ్చినారు, మళ్ళీ ఈకండా ఎగ్గొట్టినారు. ఆ దెబ్బతో నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. డబ్బులు ఇంకా శాలరీ సరిపోవడంలే. నెలకు 50,000 దాకా ఖర్చు వస్తుంది. ఇంకా ఎట్లబ్బా ఏం చేయాలని అప్పుడు ఇంకా యూట్యూబ్ ఛానల్ ఇంకా స్టార్ట్ చేద్దాంలే అనుకుంటా ఉన్నా. అలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. సారీ, ఐ మీన్ దీనికంటే ముందు నేను ఫస్ట్ ట్రై చేసిన ఫ్రెండ్స్. యామ్వే అంటారు కదా, యామ్వే వెస్టీజ్, ఇవి యామ్వే MLM కంపెనీస్, అవి కూడా ట్రై చేసిన. దాంట్లో ఏమైనా సక్సెస్ అవుతాంలే, కొద్దిగా బాగుపడతాంలే అనుకుని అది ట్రై చేసింటే అది 2-3 మంత్స్ ట్రై చేసిన. అదేంటో అది ప్రోడక్ట్స్ ఏమి అన్ని క్వాలిటీ లేవు. అది ఒక వేరే వాళ్ళని జాయిన్ చేయడం, మళ్ళీ వాళ్ళంత కొనడము, మళ్ళీ వేరే వాళ్ళని జాయిన్ చేయడం, వాళ్ళంత కొనడం, ఇలాగ ఒక చైన్ ఆఫ్ మార్కెటింగ్, ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్. అది ఆ విధంగా అది ఇది మోసము. ఈ కంపెనీస్ ప్రోడక్ట్స్ సరిగా లేవు అని అనుకొని ఇది వద్దులే అనుకొని దాన్ని పక్కన పెట్టేసిన. ఆ తర్వాత నాకు వచ్చిన ఈ లాస్ నుంచి 3 lakhs లాస్ వచ్చిన దాన్ని ఎట్లా పుచ్చుకోవాలి నాకు అర్థం కాల. సో అందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాంలే, కొద్దిగా డబ్బులన్నా వస్తుంది అనుకున్నా. అయితే అది ఎప్పుడంటే ఇది అక్టోబర్ లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు ఇయర్ 2023 అక్టోబర్లో స్టార్ట్ చేసిన. అప్పుడు ఏం చెప్పాలబ్బా, దేవుని చెప్పాలా అని అనుకుంటా ఉన్నా. అయితే ఇంకా నాకు హెల్త్ పరంగా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. సో ఇంకా హెల్త్ గురించి చెప్దాంలే అనుకొని అప్పుడు ఇది స్టార్ట్ చేసి హెల్త్ గురించి చెప్పడం స్టార్ట్ చేసిన. ఒకసారి మీరు చూడొచ్చు, నావన్నీ ఫస్ట్ హెల్త్ సంబంధించి వీడియోస్ ఉంటాయి. అలాగా అవి చేస్తూ ఉన్నా. అలాగా దాని గురించి బాగా నేర్చుకుంటూ, హెల్త్ గురించి ఇంకా కొద్దిగా బాగా నేర్చుకుంటూ లేటెస్ట్ హెల్త్ సంబంధించి అప్డేట్స్ ఇవ్వడము, దాని గురించి అవేర్నెస్ ఇవ్వడము అవన్నీ చేస్తూ ఉన్నా. మార్చి వరకు చేసిన. సెప్టెంబర్ లాస్ట్ వీడియో అప్లోడ్ చేసిన. అంతే, లాస్ట్ ఇయర్ స్టాప్ చేసిన. అంటే అప్పుడు ఏమైందంటే, అప్పుడు ఆల్రెడీ చాలామంది ఉన్నారు యూట్యూబ్లో హెల్త్ సంబంధించి చెప్పేవాళ్ళు. మంచి సత్యనారాయణ కానీ ఇంకా చాలామంది చాలామంది ఉన్నారు చెప్పేవాళ్ళు. వాళ్ళందరూ ఉన్నారు కదా, అది కాక మన వీడియోస్ ఎవరు చూస్తారులే అని అనుకున్నా. అంటే మనం కొద్దిగా యూనిక్గా చెప్పొచ్చు, మనం కొద్దిగా డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్తో మనం కూడా చెప్తాను, జనాలు చూస్తారు, చేద్దాంలే అనుకోలా. ఇట్లా అంత మోటివేషన్ లేక అప్పుడు స్టాప్ చేసిన. మార్చి 17 అప్పుడు లాస్ట్ ఇయర్ స్టాప్ చేసిన. అంటే అప్పటికి ఇంకా సబ్స్క్రైబర్స్ రాలా. అక్టోబర్ స్టార్ట్ చేసి మార్చి వరకు కూడా నాకు 110-120 సబ్స్క్రైబర్స్ వచ్చినారు అంతే. అదిగా హెల్త్ పరంగా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు చూడడానికి. సో అందుకని నాకు కూడా మోటివేషన్ రాలా, సబ్స్క్రైబర్స్ రాలా, ఇంకా వ్యూస్ రావడంలే అని మోటివేషన్ నాకు కూడా లేక నేను స్టాప్ చేసి ఇంకా నాకు ఎట్లా డబ్బులు కావాలా అని ఏం చేసినానంటే, నేను ఇది 1 month జొమాటోలో వర్క్ చేసిన. జొమాటో పని చేసిన ఇది డబ్బుల కోసం. అలాగే వేరే ఒకటి పికిల్స్ అమ్మేది ఒక జాబ్ ఉంటే ఆ జాబ్ చేసిన డబ్బుల కోసం. మళ్ళా చేసినాక నాకు అర్థమైంది ఏంటంటే చాలా కష్టంగా ఉంది. ఇదే కష్టాన్ని మనం కొద్దిగా ఇక్కడ కొద్దిగా స్కిల్ నేర్చుకుంటే బెటర్ కదా, ఇక్కడ కొద్దిగా డబ్బులు సంపాదించు కదా అనుకొని నేను ఏం చేసిన అంటే, లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఏమో నేను ఇట్లా హైదరాబాద్ వెళ్ళిపోయి ఒక 2 months డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ తీసుకున్నా. వాళ్ళు సరిగా చెప్పలా, వేస్ట్. దాని గురించి వీడియో చేసిన, ఎందుకులే మళ్ళీ వాళ్ళ గురించి. వాళ్ళకన్నా నేనే ఎక్కువ నేర్చుకున్నాను ఫ్రెండ్స్. వాళ్ళకన్నా యూట్యూబ్లో చూసి ఎక్కువ నేర్చుకున్నా. అయితే ఇది పక్కన పెట్టేస్తే ఆ తర్వాత కోచింగ్ అయిపోయింది, వచ్చేసిన. మళ్ళీ ఏమనిపించిందంటే, ఇట్లా గురించి ఆపేసిన కాబట్టి ఈసారి నా గురించి నేను చెప్తాము, ఫస్ట్ నా జరిగిన నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్, నా ఫెయిల్యూర్స్ అని చెప్తామని ఇట్లా స్టార్ట్ చేసి. నాకు కొద్దిగా స్టామరింగ్ ఉండేది. సో అదే కొద్దిగా ఇంతకుముందు స్టామరింగ్ ఎక్కువ ఉండేది. ఆ స్టామరింగ్ని ఎలా పోగొట్టుకున్నా అనేది ఒక వీడియో చేసిన ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఇంత నాకు స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చింది. నేను నేర్చుకున్న లర్నింగ్స్,
నా ఎక్స్పీరియన్సెస్ అంతా చెప్పి ఒక వీడియో చేసిన. దానికి బాగా వ్యూస్ వచ్చినాయి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అంతా యాడ్ చేసి చెప్పిన నా వీడియోలో. ఆ తర్వాత ఇది నాకు ఇట్లా 2 కంపెనీస్లో డబ్బులు పెట్టి ఒక 3 lakhs మ్యాన్ లాస్ అయినా అని అది ఇంకో వీడియో చేసిన. దానికి కూడా మంచిగా బాగా వ్యూస్ వచ్చినాయి. ఆ తర్వాత అలాగా చేసిన. ఆ తర్వాత ఫిట్నెస్ గురించి వీడియో చేసిన. అంటే ఇంతకుముందు కొద్దిగా లావు ఎక్కువ ఉండే, లావు తగ్గినా అని అదొక వీడియో చేసిన. అలా చేసిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ గురించి కొన్ని వీడియోస్ చేసిన. అంటే డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్ ఏంది, ఫ్యూచర్ అంతా డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్లో స్కోప్ ఎలా ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ అని ఒక వీడియో చేసిన ఫ్రెండ్స్. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఐడియా వస్తుంది పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఏందని. తర్వాత ఆ తర్వాత కొన్ని ఏఐ టూల్స్ గురించి కొన్ని వీడియోస్ చేస్తా ఉన్నా ఫ్రెండ్స్. ఆ తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి ఒక వీడియో చేసిన. దానికి 1 hour వీడియో ఉంటుంది. ఆ వీడియో చేసిన, దానికి బాగానే వ్యూస్ వచ్చినాయి. ఆ తర్వాత కొన్ని ఇంకా పర్ప్లెక్సిటీ, ఆ గూగుల్ నోట్బుక్ వెళ్ళాము, ఆ గూగుల్ ఏఐ స్టూడియో, ఇలా కొన్ని వీడియోస్ చేస్తూ వచ్చాను. సో అయితే మళ్ళీ వ్యూస్ బాగానే వస్తాయి ఫ్రెండ్స్, వస్తాయి. కానీ సబ్స్క్రైబర్స్ రావడంలో వ్యూస్ కూడా కొంచెం తక్కువ వస్తాయి. మళ్ళీ ఎందుకు నాకు మోటివేషన్ తగ్గిపోయింది అంటే వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటే మనకు చేయడానికి మోటివేషన్ వస్తుంది. నేనేమో ఆల్రెడీ చాలా ఎంతో ఎఫర్ట్స్ పెట్టి నేను బాగా నేర్చుకొని వాల్యూ దాంట్లో యాడ్ చేసి చెప్తా ఉంటా, కానీ అనుకున్నంత రీచ్ రావడంలే. అందువల్ల నాకు కూడా మోటివేషన్ తగ్గిపోయింది ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ హెల్త్ సంబంధించి వీడియోస్ ఎప్పుడైతే March 17th అప్లోడ్ చేసి ఆపేసినానో, మళ్ళీ ఇప్పుడు కూడా నేను మొన్న 18th ఏమో వీడియో అప్లోడ్ చేసిన గ్రాక్ గురించి, మళ్ళీ ఆపేసిన ఒక 4 days అవుతుంది ఈ రోజుకి. మళ్ళీ నాకు మూమెంటం సేమ్ అదే లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. మళ్ళీ నేను ఇంతేనా, మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆపేస్తానేమో అని మళ్ళీ భయం వేస్తుంది. అంటే భయం అంటే మనం ఇంకా సక్సెస్ అవుతామా కాలేమా అని ఒకటి. ఇంకోటి, నేను అట్లీస్ట్ యూట్యూబ్ ద్వారా నేను ఆల్రెడీ చాలా ఫెయిల్యూర్స్ చూసినా కదా, స్టాక్ మార్కెట్లో కానీ అట్లా వేరే కంపెనీస్లో పెట్టడం వల్ల కానీ, యామ్వే అలాంటి MLM కంపెనీస్లో కానీ ఇలాగా చాలా వాటిల్లో నేను ఫెయిల్ అయినా. అట్లీస్ట్ దీని ద్వారా మనం కొద్దిగా సక్సెస్ అవుతాము కొని ఇట్లా స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అంటే యాక్చువల్గా నేను ఏంటంటే ఇప్పుడు ఇది చెప్పినా కదా, ఇట్లా గ్రామ సచివాలయం జాబ్ చేస్తున్నా అని. ఈ జాబ్ నుంచి ఇట్లా వెళ్ళిపోనికని మెయిన్ ఫ్రెండ్స్ ఇది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం. 95 గ్రైండ్ నుంచి బయటికి రావాలా, ఆ ట్రాప్ నుంచి బయటకు వచ్చేయాలా, ఇలాగ మనకి ఇష్టం వచ్చింది చేస్తూ ఉండాలి అని అనుకొని అదొకటి. ప్లస్ కొద్దిగా డబ్బులు వస్తాయని ఇట్లా స్టార్ట్ చేసిన. ఇట్లా చూస్తే ఇదేమో సరిగా సబ్స్క్రైబర్స్ రావడంలో వ్యూస్ తక్కువ వస్తాయి. కొంతమంది చాలా వితిన్ 2 to 3 monthsకి 100K సబ్స్క్రైబర్స్, 200K సబ్స్క్రైబర్స్ అలా వస్తూ ఉంటాయి. మనం ఎందుకు ఇంత వాల్యూ ప్రొవైడ్ చేస్తా ఉన్నా ఎందుకు మనకు రావడం లేదో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇంకొకటి ఛానల్ గురించి అప్డేట్ ఇంకోటి ఏంటంటే, నాకు కొద్దిగా ఆంటర్ప్రినర్షిప్ ఇది నాకు ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. అంటే కొద్దిగా బిజినెస్ సైడ్ కానీ ఆంటర్ప్రినర్షిప్, మైండ్ సెట్, సైకాలజీ ఇలాంటివి ఇంట్రెస్ట్. సో వీటి గురించి వీడియోస్ చేస్తామని అనుకుంటా ఉన్నా. మళ్ళీ ఏంటంటే అవి చేద్దామా వద్దామా అంటే మళ్ళీ లాస్ట్ స్టాప్ చేసి మళ్ళీ ఇప్పుడు ఏ టూల్స్ చెప్పినా కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకోటి స్టార్ట్ చేస్తే కరెక్ట్ కాదేమో, ఫస్ట్ దీన్నే కంటిన్యూ చేద్దామా అనుకుంటా ఉన్నా. ఒకసారి మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఒకసారి కామెంట్ చేయండి మీరు ఏమంటారా అని. ఒకసారి మీకు చూడండి, నేను ఇవన్నీ బుక్స్ ఇట్లా చదువుతూ ఉంటా. ఇవన్నీ కొన్ని బిజినెస్ సంబంధించి కానీ, కొన్ని మార్కెటింగు, ఇవన్నీ బుక్స్ చదువుతూ ఉంటా. ఇవన్నీ అంటే నాకు కొద్దిగా బుక్స్ చదవడం కానీ ఇవి ఇంట్రెస్టు. సో అట్లీస్ట్ యూట్యూబ్ ద్వారా సక్సెస్ అవుతాము, మనము ఒక మంచి పొజిషన్లో ఉంటామని ఇట్లా చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది చూస్తే ఇంకా వర్కౌట్ కావడంలే. అదే అంటే ఇంకోటి ఏంటంటే నాకు పేషెన్స్ తక్కువ, ఆపుకోలేను, ఓపిక తక్కువ. అందుకే ఇలా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన, మార్చికి ఆపేసిన, మళ్ళీ స్టార్ట్ చేసిన, మళ్ళీ ఇప్పుడు ఆపేస్తా ఉన్నా లాస్ట్ మూమెంట్లో. మళ్ళీ ఇప్పుడు ఒకసారి వీడియో ద్వారా ఇట్లా చెప్తాము, నేను ఏమనుకుంటున్నా నా గురించి చెప్తాము అని ఇట్లా వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఒకసారి ప్లీజ్ మీ ఒపీనియన్ చెప్పండి.
మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి వీడియోస్ చేస్తాం అనుకుంటున్నా. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మైండ్ సెట్, ఇంకొకటి చాలామంది సక్సెస్ పీపుల్ స్టోరీస్ వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయినారు, ఏ విధంగా డబ్బులు సంపాదించినారు, ఫెయిల్యూర్స్ వాళ్ళ మిస్టేక్స్ ఎలా మనీ అర్న్ చేసినారు, వాళ్ళ స్ట్రాటజీస్ అవన్నీ యాడ్ చేసి ఒక్కొక్కరి బయోగ్రఫీ తీసుకొని చెప్తూ అనుకుంటా ఉన్నా నేను నెక్స్ట్ వీడియోస్‌లో. అయితే అట్లా చేద్దామా వద్దా అనుకుంటా ఉన్నా. ఒకసారి దీని గురించి మీ ఒపీనియన్ చెప్పండి ఫ్రెండ్స్ కింద కామెంట్‌లో. సో అది ఫ్రెండ్స్. మొత్తానికి అట్లీస్ట్ యూట్యూబ్ ద్వారా మనం సక్సెస్ అవ్వాలా ఇటు తిరిగి. ఎందుకంటే నేను ఈ జాబ్ నుంచి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. నాకు ఇది ఇష్టం లేదు. అంటే డైలీ ఇట్లా గవర్నమెంట్ జాబ్ ఇట్లా వెళ్తూ చేస్తా ఉండడం నాకు ఇది ఇష్టం లే. అంటే ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేయాలా. అంటే ఇక్కడ ఉంటే నేను లేజీగా అయిపోతాను ఫ్రెండ్స్. గవర్నమెంట్ జాబ్లో ఇట్లుంటే అఫ్కోర్స్ ఇప్పుడు లైఫ్ బాగాలేదా అంటే ఇప్పుడేమో లైఫ్ బాగానే ఉంది. శాలరీ వస్తుంది, బాగానే పొద్దున పోతాం, సాయంత్రం వస్తాం. కానీ ఎందుకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. మనం అంటే ఇక్కడ ఉండే వాళ్ళతో నేను ఈ కమ్యూనిటీకి, ఈ ట్రైబ్కి నాకు అది సింక్ కల. నేను అందుకే ఈ నుంచి వెళ్ళిపోవాలా, ఇది నాకు సెట్ కావడంలే అని చూస్తూ ఉన్నా. అందుకే చాలా ట్రై చేస్తూ ఉన్నా, ఏదో వర్కౌట్ కావడంలే. అందుకే అట్లీస్ట్ ఈ కాంటెంట్ క్రియేషన్ ఇట్లా ద్వారా అయితే అనుకుంటే ఎందుకో నాకంత బుర్ర లేదు ఏమో కానీ ఎట్లా చేయాలా, ఎట్లా దీన్ని కొద్దిగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలా, ఎట్లా సక్సెస్ అవ్వాలనేది ప్రయత్నిస్తున్నా. ఏదో వర్కౌట్ కావడంలే. నాకేందంటే నేను కష్టపడాలా, బాగా పని చేయాలా అని ఉంది, కానీ ఏ విధంగా చేయాలనేది నాకు అర్థం కావడంలే. సో ఇది ఫ్రెండ్స్. ఒకసారి నేను చెప్పినా కదా, ఇట్లా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మైండ్ సెట్, సైకాలజీ, మార్కెటింగ్, సేల్స్ వీటి గురించి కొద్దిగా నేర్చుకొని వాటి గురించి చెప్తూ అనుకుంటానా. మీరు ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే కొన్ని డిఫరెంట్ సెక్టార్స్లో అందరూ సక్సెస్ అయిన వాళ్ళ పీపుల్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ ఫెయిల్యూర్స్, వాళ్ళ మిస్టేక్స్, వాళ్ళు ఫాలో అయిన స్ట్రాటజీస్, వాళ్ళు ఎలా మనీ అర్న్ చేసినారు అనేది ఒక్కొక్కటి తీసుకుని వీడియోస్ చేస్తాం అనుకుంటా ఉన్నా. సో దాని గురించి మీరు ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. లేదా ఏ టూల్స్ కంటిన్యూ చేయమంటారా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ నా గురించి అంతా. సో ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఎంత వాల్యూ ప్రొవైడ్ చేస్తానే ఎందుకో రావడంలే. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.